ఏరా మామా వర్కౌట్ అయిందా? రే ఆ డీసీపీ మన పర్ఫార్మెన్స్ కి ఫ్లాట్ రా. మీరిద్దరు ప్రేమించుకున్నారని డీసీపీకి చెప్పావు సరే, ఆ విషయం అమ్మాయికి చెప్పావా? దానికి ఎందుకు చెప్పాలి? ఒకవేళ డీసీపీ వెళ్ళి అమ్మాయిని అడిగితే అయ్యో బాబోయ్, ఆ డీసీపీ గడు వచ్చాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మధుమతి థర్డ్ ఇయర్, ఒకసారి పిలుస్తారా? మీరు వుడ్ బి అని చెప్పు. ఓకే సార్. ఎస్ సార్ అమీర్పేటలో పెద్ద గొడవ జరుగుతుంది సార్, తొందరగా రండి సార్. ఆల్రెడీ ఇద్దరు వేసేసారు సార్, అర్జెంట్ సార్. సార్ Who are you, man? పెద్దదైపోతుంది. హలో హలో సార్, తొందరగా రండి సార్. ఐఎమ్ కమింగ్. రేపటి నుంచి కాలేజ్కి రాని. పెళ్ళైన తర్వాత కూడా చదువుకోవచ్చు కదే. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు. మదమ్మా, మిమ్మల్ని కలవటానికి ఎవరు వచ్చారమ్మా? ఎవరు? మీ వుడ్బి అన్నారమ్మా. వీడా? ఏయ్ ఏయ్, నువ్వు నా ఉడ్బి అని చెప్పావా? చిచి, నేను అలా ఎందుకు చెప్తాను? మరేం చెప్పావు? ఆయనతో మనం జస్ట్ లవర్స్ అని చెప్పాను. వాట్? మనిద్దరం లవర్స్ అని చెప్పావా? నీకెవరు పిచ్చా? అరవకు, ఆ డీసీపీ విన్నాడంటే చంపేస్తాడు. అంటే ఆ డీసీపీ కూడా చెప్పావా? డీసీపీ కూడా ఏంటి? అసలు నేను చెప్పిందా ఆ డీసీపీకి? డీసీపీకా? అరే మెంటల్, అలా ఎందుకు చెప్పావు? ఇదిగో హఠాత్తుగా నేను పెళ్ళాపడానికి ఏం చేయాలో తెలియక మనతో ప్రేమించుకున్నావు అని చెప్పాను. ఆ డీసీపీ వచ్చి నేను అడిగితే నువ్వు అదే చెప్పు ప్లీజ్. నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఇంపాసిబుల్. ఇదిగో అలా చెప్తేనే నీ పెళ్ళి ఆగుద్ది. నువ్వు అలా చెప్పలేదంటే డీసీపీ నా ప్రాణాలు తీసేస్తాడు. ప్లీజ్ నువ్వెన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పను. ప్లీజ్ నువ్వు డీసీపీ నాకే ఫోన్ చేసి అబద్ధాలు చెప్తారా? ఐ హేట్ దిస్ లయర్స్. షట్. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఐ హావ్ సమ్ పర్సనల్ వర్క్. నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావా? నిన్నే. ఎప్పటి నుంచి? 5 సంవత్సరాల నుంచి. మరి పెళ్లి చేసుకోవచ్చు కదా. చదువు పూర్తయ్యాక చేసుకుందామని. మరి ముందే చెప్పించావచ్చు కదా. నా తల తీసేసినట్టయింది. ఎన్ని కలలు కన్నాను తెలుసా? నీకోసం కంచి నుంచి 100 పట్టు చీరలు తెప్పించాను. సార్ కావాలంటే ఆ చీరలు నేను అమ్మి పెడతాను సార్. ఈ విషయం మీ నాన్నకు తెలుసా? సార్ ఆయనకు చెప్తే అర్థం చేసుకోరు. మీరైతే జెంటిల్మెన్ కదా అని మీకు చెప్దాం. ఎవట్రా చెప్పింది నీ జెంట్మెన్ అని? ఐఎమ్ నాట్ ఎ జెంట్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంట్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంట్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంట్మెన్. నేను జెంటిల్మెన్ కాదు. ఐఎమ్ నాట్ ఎ జెంట్మెన్. ఐఎమ్ నాట్ ఎ జెంట్మెన్. మధు, ఆ రోజు ఆ లెటర్ నాకే వచ్చిందని మీ డాడీతో చెప్పానా? ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్. నా భయం వల్ల ఆ డీసీపీ గాడు నాన్నతో ఏం చెప్తాడో అని. ఎంత ధైర్యం వీళ్ళకి! అందరూ కలిసి నన్ను తలదించుకునేలా చేశారు. నా పరువుని గంగలో కలిపారు. ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు పాతరేస్తా. అంతు చూస్తా. అయ్యా ఊరుకో. ఏంట్రా ఊరుకునేది? నాకు జరిగిన అవమానం తలుచుకుంటేనే గుండె రగిలిపోతోంది. ఏమైందిరా? ఎందుకలా అరుస్తున్నావు? ఆ డీసీపీ దుర్మార్గుడు సడన్ గా పెళ్ళొద్దంటున్నాడు. ఎందుకురా? ఏమో, ఎన్నిసార్లు అడిగినా చెప్పి చావట్లేదు. నాన్న, మీరు కోపన్నంటే ఓ విషయం చెప్తాను. చెప్పు. ఆ రోజు వచ్చిన లెటర్ నాకొచ్చింది కాదు, దీని బాయ్ ఫ్రెండ్ దీనికి రాసింది. Yes, uncle. Actually, you know that what happened is our books got exchanged. వెళ్ళు. ఇంకెప్పుడు నువ్వు నా కూతురుతో కనిపించద్దు. నాన్న, ఎలాగో పెళ్ళి ఆగిపోయింది. నా తప్పు కూడా ఏం లేదని తెలిసింది కదా. రేపటి నుంచి నేను కాలేజ్కి వెళ్ళనా? ప్లీజ్ నాన్న.
ఏం కాంతం గారు చాలా హ్యాపీగా ఉన్నారు? పెళ్ళి ఆగిపోయిందా? మరి దానికి థ్యాంక్స్ చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పాలి? తప్పు నువ్వు చేసావు, సరిదిద్దుకున్నావు. ఆహా. దీనికే ఇంత రియాక్షనా? ఒరిజినల్ గన్ ఇక్కడ పెట్టాడు తెలుసా? ఎంత బ్రిలియంట్ గా ఎస్కేప్ అయ్యాం. జస్ట్ మిస్. హలో సార్, 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 Leave it! సార్, 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 ఎవరు? మన డీసీపీ మన ఇద్దరిని గండిపెట్టుకు లంచ్కి రమ్మంటున్నాడు. నేను రాను. మంచిది. అసలే పోలీసు వాడికి అనుమానం ఎక్కువ. నిజం తెలిసిందంటే నీ పెళ్లి మళ్ళీ ఫిక్స్ అవుద్ది. అప్పుడు నేను మొత్తం రాను. నేను వస్తాను. నేను రాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఐఎమ్ సారీ బన్నీ. నిన్న నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. యాక్చువల్లీ ఐఎమ్ జెంటిల్మెన్. ఈ క్రిమినల్స్ 420 గాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళని చూసి 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 ఇలా అయిపోయాను. ఎనీవే, యు ఆర్ మై 2 బ్యూటిఫుల్ రోజెస్. ఐఎమ్ సారీ. పర్లేదు సార్, మా ప్రేమను అర్థం చేసుకున్నారు. అది చాలు. యునో మధు, బన్నీ క్యారెక్టర్ నీకు పూర్తిగా తెలుసా? నీలంటూ నలుగురుంటే చాలరా, ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిలందరి జీవితాలు నాశనం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫస్ట్ టైం మీరిద్దరు ఎలా కలిశారు? ఇఫ్ ఇట్స్ పర్సనల్ దెన్ ఫర్గెట్ ఇట్. అబే అదేం లేదు సార్, చెప్తాను. టెల్ మీ. ఆ రోజు దీపావళి సార్. ఆర్డర్ చేసిన పిజ్జా క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి నేను రోడ్డు మీద డల్గా కూర్చుని ఉన్నాను. కిచకిచకిచకిచమని ఒక అమ్మాయి వాయిస్ వినిపించింది. అరే, ఈ అమ్మాయి వాయిస్ ఎంత బాగుంది, అమ్మాయి ఎంత బాగుంటుందో అని తిరిగి చూస్తే చీకట్లో పిల్లలతో పాటు ఒక అమ్మాయి కారులోంచి దిగింది. దిగి చిచ్చుబుడ్డు వెలిగించింది. ఆ చిచ్చుబుడ్డు వెలుతురులోంచి ఆ అమ్మాయి కాళ్ళు, నడుము, మెడకాయ, ఫేస్ కొస్తే మధుపతి. కీర్తి రెడ్డి రావదు. ఎగ్జాక్ట్లీ. పోలీసులు ఇంతే సార్, సీన్ చెప్తే చాలు క్యారెక్టర్ పట్టేస్తారు. వాడు తొలి ప్రేమ సీన్ చెప్పడం విన్నమ్మి మెలికలు తిరిగిపోవడం. సార్, మీరు సినిమాలు చూడరా సార్? నో 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 నో, ఐ డోంట్ లైక్ మూవీస్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు. అవునా? అలా అయితే గుళ్ళో సీను, స్మోక్ లో సీను, ఎయిర్పోర్ట్ లో సీను, చాలా సీన్లు ఉన్నాయి సార్. నో నీడ్ మ్యాన్, ఇనఫ్. ఒక్క సీన్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేదా? నువ్వు కూల్గా ఉన్నప్పుడు నాకన్నా బాగా ఆలోచిస్తావు. సరే, నేను వెళ్తానా? మధు, ఏంటన్నా? ఆ డీసీపీ పెళ్ళొద్దన్నాడని నేనెంతో బాధపడ్డాను. నన్ను చూసి నువ్వు బాధపడ్డావు. బాధపడ్డావా లేదా? అవును. నువ్వేం బాధపడుకో. అదే ముహూర్తానికి నీ పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకు ఎవరో కాదు, నా ఫ్రెండ్ సుబ్బారావు కొడుకు వేణు. ఆ డీసీపీ కంటే బాగా డబ్బున్నవాడు. కాకపోతే చదువుకోలేదంతే. నాన్నా, ఏంటమ్మా? ఇప్పుడు నేనేం తప్పు చేశాను? మళ్ళీ ఎందుకు నాన్నా ఈ పెళ్లి ఏర్పాట్లు? ఆహా, అదేం కాదమ్మా. 10వ తారీఖున నీ పెళ్లి జరుగుతుందని ఊరంతా చెప్పేసుకున్నావు. ఇప్పుడు నీ పెళ్లి జరగలేదనుకో, మన కులంలో మన మర్యాద మంట కలిసిపోతుంది. అందుకు నా చదువు ఆపేస్తారా నాన్నా? ఏంటి చదువు చదువు అంటూ మళ్ళీ మళ్ళీ అదే చెప్తావు? ముందు నాన్నను అర్థం చేసుకో. నాన్నా, దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే చంపేస్తాను.
ఈ పెళ్లి జరుగుతుంది. ఏయ్, నన్నే కొరుస్తా. నరికేయండిరా దీన్ని. నేనేం చేయను. మీరు చెప్పినట్టే వింటాను. ప్లీజ్. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. తమరెందుకు పెళ్లి చేసుకోనన్నారో నాకు తెలియదు గాని అదే ముహూర్తానికి నా కూతురి పెళ్లి చేస్తున్నాను. ఫస్ట్ కార్డు మీకే ఇస్తున్నాను. అందులో పెళ్లి జరిగే చోటు టైము ఉంది. ఆ టైంకి మీరా చుట్టుపక్కలకి రాకూడదు. రేయ్, పదండ్రా. మనకి మొగుడు ఎవడా చూడే సార్ మీరెప్పుడు సార్ వచ్చారు? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చాను కదా సార్. ఇచ్చుడు. ఏ భలే ఉంది సార్ కార్డు. వేణు వెట్స్ మధుమతి. ఈ పెళ్లికి ఏమైనా పిజ్జా సప్లై చేయాలా సార్? సరిగా చూడు. బానే ఉందిగా. వేణు వెట్స్ మధుమతి. నీకు తెలీదా? తెలియదు సార్. ఇప్పుడేం చేస్తావు? నేనే చేయగలను సార్. పిజ్జా గడ్డి మీరే చెప్పండి సార్. సరే పద. ఎక్కడికి రా? ఏమోరా, నాకు మాత్రం తెలుసు. హాయ్ బన్నీ. కొంప ముచ్చాడు. సెన్సల్ ఎందుకో చెప్తాము. అదిగో ఆయన పిలుస్తున్నారక్క. హాయ్ మధు. ఈయనేంటి ఇక్కడ? సార్ మీరిక్కడ? నీతో మాట్లాడాలి. ఏమైంది సార్? పద చెప్తాను. కమ్. నిజం చెప్పి చెప్తావా లేదు? సార్ మీకు విషయం చెప్పాలి సార్. చెప్పు. యాక్చువల్గా వన్ సెక్. ఎస్ సార్, మీరు చెప్పిన ప్లేస్కి వెళ్ళాను సార్. వాడు మనల్ని చీట్ చేశాడు. వాడు చెప్పినంత అబద్ధం. వాట్? అబద్ధం చెప్పాను. వాడిని ఎన్కౌంటర్ చేసేయ్. వాడిని చంపేయ్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. I want him dead. No explanation. I want him dead. D-E-A-D. Dead. I'm sorry. My beautiful roses, I'm very sorry. మూడిపోయింది. నాకు ఎవరైనా అబద్ధం చెప్తే చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఒకసారి ఇలాగే ఆవేశంలో 5 మందిని ఎన్కౌంటర్ చేసి చంపేశాను. మా డిపార్ట్మెంట్లో ఇవన్నీ మామూలే. బనీ, నువ్వేదో చెప్తున్నావు? వాట్? ఏమి లేదు సార్. Let's go. Very good. Let's go. సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయా? ఎస్ సార్. సార్ ఏంటి సార్ రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చారు? మీ ఇద్దరికి పెళ్లి. సార్ ఇది చాలా అన్యాయం సార్. ఏంటి? సార్ ఇది చాలా అన్యాయం సార్. సడన్ గా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మాటలా? చూడు, నువ్వు ఇప్పుడు మధుని పెళ్లి చేసుకోకపోతే తను నీకు ఎప్పటికీ దక్కదు. ఒక సంతకం పెట్టు, మిగతాది నేను చూసుకుంటాను. దీనికి నేను ఒప్పుకోను. ఏ? ఎందుకంటే మేమిద్దరం నేను మాట్లాడతాను కదా, అనవసరంగా డీసీపీ సార్ టెన్షన్ పెట్టద్దు. సార్ ఓ 5 minutes టైం ఇవ్వండి సార్. లైఫ్ మ్యాటర్ సార్, ప్లీజ్ సార్. గో. చెయ్యొద్దులు. ఏంటి? చూడు, ఒక్క చిన్న సంతకం, ఫస్ట్ ఇక్కడి నుంచి బయటపడిపోతాం. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? సంతకం అంటే పెళ్లి, అది నీలాంటి పోకిరిగాడుతో. ఎవరే పోకర్?
సరే చూడు, ఆ డీసీపీకి నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నానని బోర్డు అంతా ఓవర్ యాక్టింగ్ చేసి బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు అదిగా అబద్ధం అని తెలిసిందో ఆయన చంపేస్తాడు. ప్లీజ్ మధు, ఒక్క చిన్న సంతకం, ఆ తర్వాత నా మొహం కూడా చూపించను. ప్లీజ్ మధు, నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ప్లీజ్. నేను పెట్టను, దానికన్నా చావటం బెటర్. ఏంటే మాట్లాడితే చస్తాను బెదిరిస్తున్నావు? ఆ రోజు నువ్వు ఇలా అంటావాలే, డీసీపీ దగ్గర ప్రేమించుకున్నావు అని అబద్ధం ఆడాల్సి వచ్చింది. అది నీ తప్పు. అవునే, నా తప్పే. నీ వల్ల నా చదువు ఆగిపోయింది. ఈ పెళ్లి జరిగితే నేను చచ్చిపోతాను బోర్ నేర్చావు కదా, అప్పుడు నాకెందుకు లేని చెప్పి వదిలి వెళ్ళిపోవాల్సింది. అరే, మన వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోకూడదని లైఫ్ రిస్క్ చేసాను చూసావా? అది నేను చేసిన తప్పు. ఒక్క చిన్న సంతకం మధు, ఎందుకు నువ్వు దాని పెద్ద పెళ్లిగా ఫీల్ అవుతున్నావు? రేపే లాయర్ దగ్గరికి వెళ్తాం, ఇంకో సంతకం పెడతాం, విడాకులు తీసుకుంటాం. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ప్లీజ్ మధు, అర్థం చేసుకో. నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం అంత ధైర్యం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే చదువు? లక్ష్మి గారి గుడ్డు వెళ్ళి మీ బాబు చెప్పిన పెళ్లి చేసుకో. అప్పుడు నువ్వు బతికి చచ్చినట్టే, నన్ను అలాగే డీసీపీ గారు చంపేస్తాడు. ఎవ్వరికి ఉపయోగం లేకుండా ఇద్దరు చస్తాం. చూడు మధు, ఇక్కడ నువ్వు సంతకం పెట్టపోయినా అక్కడ నీ పెళ్లి జరగడం ఖాయం. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. నేను దేనికైనా రెడీ. ఈ ఒక్క ఏడాది నువ్వు చదువు పూర్తి చేసావంటే మన వంశంలో కూడా ఒక డాక్టర్ ఉంటుందమ్మా. చూడు, మా సుబ్బారావుకి కాబోయే కోడలు చదువుకోవడం ఇష్టం లేదు. అంత ధైర్యం లేదని నీకెందుకే చదువు? లక్ష్మి గారి గుడ్డు. ఆ నిజం పెళ్లి చేసుకుని నీ జీవితమే నాశనం చేసుకుంటావో, ఈ అబద్ధం పెళ్లి చేసుకుని హ్యాపీగా చదువుకుంటావో నీ ఇష్టం. ఒక నిమిషం. Congratulations, all the best. Thank you, sir. Wish you a happy married life. Come, let's go. ఎవరు సార్? నీకు తెలిసిన వాళ్ళ? ఏ డీసీపీ, నువ్వు పోలీసోడివా పెళ్లిళ్ళ బ్రోకర్వా? నా కొడుకుని ఏ సైడ్ రా? మధు అరగంట క్రితం నీ కూతురు, ఇప్పుడు ఇతని భార్య. ఒక్క అడుగు ముందుకేసిన జాగ్రత్త. మధు చేయి పట్టుకో. సార్ పట్టుకో. Come. Hey, come on, guys. My beautiful roses. ఈ ఫ్లాట్ నాదే. మధుని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉందామనుకున్నాను. బట్ ఇక నుండి ఇందులో ఉండాల్సింది మీరు. ఎస్, ఇద్దరు సెటిల్ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. కమ్ ఆన్ గాయ్స్, కమ్ ఆన్. ఏంటి షాక్ నుంచి ఇంకా తేరుకోలేదా? యు నో మధు, అసలు ఈ పెళ్లి నేను చేయించింది కాదు, బన్నీ. మధు, బన్నీలోని సిన్సియారిటీ, తపన, తాపత్రయం, నువ్వు ఎక్కడ తనకి దక్కవోనని ఎంత విలవిలలాడిపోయాడో తెలుసా? సార్ 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 ఏంటి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావా? అసలు నేనేం చేశానని? చేయాల్సింది ఇంకా ఉంది. ఇంకానా సార్? థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్. బన్నీ సార్, నేను అప్పుడప్పుడు రావచ్చు కదా? సార్ మీ ఇల్లు అనుకోండి. ఓ సారీ, మీ ఇల్లే కదా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సార్. ఐ లైక్ యూ. బాయ్ బాయ్ సార్.
సారీ మధు, ఇలా జరుగుదని నాకు తెలీదు. సడన్ గా మీ ఫాదర్ రావటం, ఆ డీసీపీ వచ్చి గొడవ చేసి మన ఇద్దరిని ఒకే ఫ్లాట్ లో ఉండమంటాం, ఇదంతా జరుగుదని నాకు తెలియదు కదా. మధు మధు చూడు, నువ్వేం కంగారు పడదు. నాకు 5,000 రూపీస్ శాలరీ, ఓటీఐ అని చేస్తే ఇంకో 2,000 రూపీస్ వస్తుంది. మొత్తానికి ఒక 7,000 చిల్లర ఎంత వస్తుంది. అడ్జస్ట్ చేయొచ్చు కదా. ఏ సరిపోదా? అంటే మన ఇద్దరికి నిజంగానే పెళ్ళైందని ఫీల్ అవుతున్నావా? లేకపోతే సంతకం పెట్టాను కదా అని సెట్ అయిపోదాం అనుకుంటున్నావా? చావనైనా చేస్తాను కానీ నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. ఏయ్ ఏయ్ ఏయ్, ఏంటే ఫీల్ అయిపోతున్నావు? ఏదో పెద్దంటే పిల్లవు కదా, సడన్ గా ప్రాబ్లమ్స్ లో పడ్డావు. హెల్ప్ చేద్దాం అనుకుంటే ఎక్కువ రెచ్చిపోతున్నావేంటి? ఇదిగో నేను చిటికి అక్కర్లేదా అనుకుంటే చాలు, నా వెనకాల వేల మంది అమ్మాయిలు పడతారు. తెలుసు, లిఫ్ట్ లో చూసాను. పోకిరి వెతవా. ఏయ్ ఏయ్, ఎవడే పోకిరి? నీ క్యారెక్టర్ మాత్రం ఏమన్నా తక్కువ? రోడ్లో పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ అని చెప్తావే కదా నీ పని. చుంచు మోహన్ దానా. చుంచు గించు అన్నావంటే చెప్పు తగ్గుది. వెతవా. చెప్పుకి పంట